ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, అప్పుడు దాన్నే ప్రోటోకాల్ని ఇప్పుడు పాటించారు అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఉదయం తెల్లారుజామున 3:40కి జరిగింది. వెంటనే 5 గంటలకు కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు అక్కడికి చేరితే 6 గంటలకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ వెళ్ళమని జగన్ చెప్పాడు. అప్పుడే ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజు వీళ్ళందరూ కూడా అక్కడికి పోయారు. హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడి చేర్చడం ఇదంతా చేశారు. 11 జగన్ వెళ్ళాడు. ఆ టైంలో కోవిడ్ కాబట్టి ప్రోటోకాల్ ఉంది, అయినా సరే వెళ్ళాడు అతను. తర్వాత అక్కడ బాధితులకి వెంటనే అక్కడ పరిస్థితి గమనించి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాడు. 10 లక్షల రూపాయలు చికిత్స పొందినటువంటి వాళ్ళకి, చికిత్స పొందిన వాళ్ళకి 3 రోజుల పాటు చికిత్స పొందే వాళ్ళకి 10 లక్షలు, చికిత్స పొందిన వెంటనే డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి ₹1,00,000 ప్రకటించాడు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ₹30 కోట్ల నిధుల్ని విడుదల చేయడం జరిగిపోయింది. విషవాయువులు వ్యాపించిన నేపథ్యంలో ప్రతి కుటుంబ సభ్యుడికి ₹10,000 చొప్పున 5 గ్రామాల ప్రజలకు అందించారు. నెల రోజులు భోజన సదుపాయాలు కూడా పెట్టారు. 10 రోజుల పాటు 29 పునరావాస కేంద్రాల్లో 20,000 మందికి వసతి కల్పించారు. విషవాయువుల ప్రభావం లేదని ప్రకటించిన తర్వాత అప్పుడు ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళారు, ₹1 కోటి ప్రకటించారు. అట్లాగే ₹50 లక్షల తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి, మిగతా మామూలుగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షల ప్రకటించారు. అదే సందర్భంలో మిగతా ఏర్పాట్లు చూస్తున్నారు.